ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అభివృద్ధి పైన, రాజధాని పైన, పోలవరం మీద దృష్టి పెట్టినారు. సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు. సూపర్ 6 చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి విషయాల్లో ఒక సగం చేస్తున్నారు. మీద సగం కూడా చేయాలంటే బడ్జెట్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అందులో మన రాష్ట్రం మైనస్ బడ్జెట్ ఉంది కాబట్టి, రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్రూవల్ చేసిపోయాడు కాబట్టి, అప్పుడు బయటపడాలంటే మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి చేస్తారు సంక్షేమ కార్యక్రమం కూడా. కొంతమంది సంక్షేమ కార్యక్రమం విమర్శిస్తున్నారు. తప్పకుండా చేస్తారు చంద్రబాబు గారు. ఆయన ఉద్దేశం ఫస్ట్ అభివృద్ధి ఆయనకు కావాల్సింది. అభివృద్ధి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఈ రోడ్డు మీద దృష్టి పెట్టినాడు. ఈరోజు ఎక్కడ పెట్టినా కానీ రోడ్లు చాలా ప్రమాణంగా చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఏదైనా అభివృద్ధి రోడ్లు రవాణా వ్యవస్థ అవసరం కాబట్టి రోడ్డు మీద దృష్టి పెట్టి వేల కోట్లు చేస్తూ రోడ్లు చేస్తున్నాడు. అదేవిధంగా రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ దాని మీద చాలా ఖచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా పోలవరము కంప్లీట్ అయితే కొన్ని లక్షల ఎకరాలకి భూమి వ్యవసాయం పనికొస్తుంది. కొన్ని లక్షల మంది రైతులు బాగుపడే అవకాశం ఉంది కాబట్టి పోలవరం చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి. అదేవిధంగా అమరావతి కూడా చాలా ఇంపార్టెంట్. రాజధాని లేకుండా రాష్ట్రం విడిపోయింది. మనం దిక్కులేని పక్షం అయిపోయినాం. మనం ఈరోజు ఏ రాష్ట్రం అయినా కానీ రాజధాని అంటే చెప్పుకునే పరిస్థితి మనకు అవమానం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి అమరావతి నిర్మించిన తర్వాత మనకు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో యువతకి మంచి అవకాశం వచ్చే రోజు ముందని చెప్పి కాబట్టి నేను తెలియపరుస్తున్నా. పడితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నాయంటే సూపర్ 6 అనేది అమలు కాదు, ఇంకా మనకు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, ఇంతవరకు ఒక పథకాన్ని కూడా మనకు అమలు చేయలేదని అంటూ ఉన్నారు. చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. దాని గురించి సమాధానం ఏం సార్ అంటారండి? ప్రతిపక్షంగా అంటారు, తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో తప్పే మేము అనగానే, కానీ సూపర్ 6 చేయాలంటే ఒక టైం అవసరం ప్రభుత్వానికి. ఇంకా సంవత్సరం కంప్లీట్ కాలేదు. ఆర్థిక వనరులు అవసరము. ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా గాడి చెప్పినట్టు రాష్ట్రాన్ని గాలి పెట్టాలి. అదేవిధంగా రాష్ట్రంలో చాలా ఇటువంటి భూ స్కామ్లు అయితేనేమి, ఈ యొక్క రీసర్వేలో కూడా చాలా కొన్ని వేల ఎకరాలు అన్ని కనెక్ట్ అయిపోయినాయి. తర్వాత 21 ల్యాండ్స్ కూడా చాలా మంది కూడా రిజిస్టర్ చేసి అక్రమాలు పాల్పడినారు. ఇవన్నీ బయట తీస్తున్నారు. ఇవన్నీ బయట తీసి రాష్ట్రానికి సంపద వస్తుంది. ఆ సంపదతో కూడా రాష్ట్రం అభివృద్ధి చేస్తారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సూపర్ 6 చేస్తారు. ఆయన మోసం శక్తి కాదు, పెద్ద మనిషి. ఆయన 70 సంవత్సరాల వయసు 80 సంవత్సరాల వయసు కల వ్యక్తి. ఆయన మోసం చేసే ఉద్దేశం లేదు. డబ్బు సంపాదించిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆర్థికంగా బాగా ఉన్నారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి ఎలాగా జగన్మోహన్ రెడ్డి లాగా దాచుకునే పరిస్థితి కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఈరోజు కూడా ఆయన మీద ఎటువంటి నేరంగా లేదు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి దాదాపు 24 సంవత్సరాలు నెలలు జైలు ఉండే వ్యక్తి. ఆయన మీద 33 కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరస్తులను ఆయన అంటాడు. మనమేం తప్పులేదు. కానీ ప్రతిపక్షాలు వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, ప్రతిపక్షాలు మీ పాత్ర మీరు పోషించమని అడుగుతున్నా. ఎందుకంటే మీరు తప్పకుండా కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. ముందు మీరు 11 మంది ఎమ్మెల్యే అసెంబ్లీకి పోసి బయట చెప్పడం కాదు, టీ గంట కాడ బస్ స్టాండ్ చెప్పడం కాదు. మీరు అసెంబ్లీకి పోసి వాదించండి ఈ విషయాల్ని. అసెంబ్లీకి పోయి దమ్ము లేక మీరు బయటకు వచ్చి ఆ మాట అంటే వేస్ట్ ఆ మాటలు. అసెంబ్లీలో పోండి, పోరాడండి. ఈ పేదల సమస్య ఏదైతుందో సూపర్ సంటారు కదా, అది అసెంబ్లీలో అడగండి. మీరు బయట అడితే లాభము. కాబట్టి మీరు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీకు ఓట్లేసి ఉండండి. 11 మంది ఎమ్మెల్యే ఓట్లేసి ఉంటే ప్రజలు కూడా తొందరపడతారు. మీరు అసెంబ్లీకి బాగా దాంకోవడం అది చాలా తప్పది. కాబట్టి ప్రతిపక్షం అంటే ఒకటి చెప్తున్నా, మీరు 5 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేశారు, అనుభవించారు, లక్షలు కూడా సంపాదించారు. 5 సంవత్సరాలు కనీసం ప్రతిపక్షం పనిచేయండి. ప్రతిపక్షం పోరాడండి. అధికార పక్షాలు తప్పు చేస్తే మీరు వాదించండి, నిలదేయండి. అందులో తప్పులేదు. రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. మీరు చేయాల్సిన పని మీరు చేయమని చెప్పండి. సభ ఈ సందర్భంగా నేను ప్రతిపక్షం తెలియజేస్తున్నప్పుడు వల్లభనేని వంశీ నిన్న అరెస్ట్ చేశారు కదా, జగన్ గారు కూడా నేను పోయి జైలు పెట్టించారు. ఆయన ఏం కామెంట్ చేస్తుంటే, మేము అధికారంలోకి వస్తే అందరినీ ఒక్కొక్కరిని గుడ్డలు వేసి కామెంట్ చేస్తున్నారు. అసలు ఆ కామెంట్ ఒకటండి, వల్లభనేని వంశీ కావచ్చు, అరెస్ట్ అది తప్పని తప్పుడు కేసులు పెట్టి చేశారని అన్నారు. పూర్తిగా దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, చట్టంలో తప్పుడు కేసు పెట్టి నిలబడవండి. ఎందుకంటే చట్టంలో ప్రతి విషయానికి కూడా ప్రూఫ్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. వాళ్ళ మీద చేసే తప్పులను కూడా సాక్ష్యాలతో నిరూపించారు ప్రభుత్వం, అధికార పార్టీ. తప్పకుండా ఆయన శిక్ష పడుతుంది. ఎందుకంటే తప్పు లేదు, నిప్పు లేదు, పొగరాదు. కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ఎందుకు లాభలేస్తారు. అతను ఆ రోజు రాజధానిని దాడి చేశాడు. టీడీపీ అధికార పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. అతను చాలా అధికార పార్టీలో టీడీపీలో గెలిచి వైసీపీ పక్కన ఉంటూ ద్రోహం చేసిన వ్యక్తి అతను శిక్ష పడుతుంది. ఈయన వచ్చి ఆడ నిలబడుకొని బట్టలు కొడతాంటే ఇది సినిమా కాదు. బట్టలు కొట్టినట్టుకే బట్టలు కొట్టి ఊరుకోరు పోలీస్ ఆఫీసర్లో. నిన్నే బట్టలు కొట్టి రోజు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొట్టారు కొంత గతంలో నిన్ను జైలు వేసి, తిహార్ జైల్లో, తర్వాత చంద్రగఢ్ జైల్లో నేను కొట్టాను నేను గతంలో. నిన్ను అది మర్చిపోవద్దు. నువ్వు పోలీసు అధికారులు అనేవాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. నువ్వు చెప్తే ఇంకోటి చెప్తే ఆగది. నువ్వు బెదిరిస్తే బట్టలు కొడతా బెదిరిపడి ఊళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఇదే సినిమా కాదు. జగన్ రెడ్డి చెప్తాను జగన్ రెడ్డికి. ఏమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిధిలో అదేవిధంగా ఈ యొక్క మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన డ్యూటీ నిర్వర్తిస్తున్నాడు. కాకపోతే నేను చెప్పేది ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఈ యొక్క కషాయ వస్త్రాలు కట్టుకొని ఈ ఆడపోయి స్నానం చేయడం ఆపేసి అధికారం పార్టీలు ఉన్నప్పుడు ప్రజలు సేవ చేయమని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే నువ్వు ఎంతసేపటికి అదేదో హైందూ మతం అంటావు, సనాతనం అంటావు, అవన్నీ చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. నీ పని అది కాదు. ఉప ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా ఏం రాష్ట్రానికి అవసరమైనట్టు విధులు ఏంటి చేయమని నేను అడుగుతున్నాను. మీరు కాశవస్థ తెలుసుకొని ఆడగడ్డ స్థానిక మాత్రం ప్రజలు బాగుపడరు, అయిన ఉట్టు మూఢనమ్మకాలు చెప్పే సందర్భంగా పవన్ గారు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని నేను ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్.